అందరికీ షలోం. ఇప్పుడు హీబ్రూ వర్ణమాల యొక్క 19వ అక్షరం గురించి మనం తెలుసుకుందాం. అయితే ముందు వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఎలోహింని అంటిపెట్టుకుని ఉండాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఆయన అగ్ని, మనము భౌతిక రూపంలో ఉన్నాం కాబట్టి ఆయన్ని అంటిపెట్టుకుని ఉండడం అనేది మనం చేయలేము. కాబట్టి ఆయన ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల్ని, అంటే ఆయన యొక్క చిత్త ప్రకారం నడిపించే వ్యక్తుల్ని మనం అంటిపెట్టుకుని ఉండాలి. అంతేకాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బోధిస్తూ వారికి ఇష్టమైనట్లు బోధ చేసేవారిని మనం అంటిపెట్టుకుని ఉండటం కూడా తప్పు. తండ్రి యొక్క క్రమాన్ని తెలుసుకుని ఆ క్రమం ప్రకారం నడిపించే వ్యక్తిని మనం అంటిపెట్టుకుని ఉండాలి. అంతేకాని మనకు అనుకూలమైన బోధ చేసేవారిని, మనకి ఇష్టమైన వారిని అంటిపెట్టుకుని ఉండటం తండ్రికి మనకి సంబంధం ఉండదు. హీబ్రూ అక్షరం 19వ అక్షరం, దీన్ని కూఫ్ అంటారు. ఇది 19వ అక్షరం. సంఖ్య విలువ 100. ధ్వని కే, అర్థము కోతి. కూఫ్ రూపకల్పన హే మాదిరిగానే ఉంటుంది. అంటే హే అనే అక్షరం మాదిరిగానే ఉంటుంది. కానీ హే పవిత్రతను సూచిస్తుంది. అంటే పవిత్రత అంటే హీబ్రూలో కాదోష్ అంటారు. కూఫ్ ఖలీఫా అపవిత్రతను సూచిస్తుంది. అంటే ఖలీఫా అంటే హీబ్రూలో అపవిత్రత అని అర్థం. రెండింటికి 3 పంక్తులు ఉన్నాయి. 2 నిలువు మరియు 1 క్షితిజ సమాంతరం. హేలోని ఆలోచన, మాట మరియు చర్యలను వర్ణించే ఈ 3 పంక్తులు కూఫ్ అక్షరంలో కూడా సూచించబడ్డాయి. కానీ ఇక్కడ 3 పంక్తులు అపవిత్ర ఆలోచనలు, అపవిత్ర ప్రసంగం మరియు చెడు చర్యలను సూచిస్తాయి. ఈ ప్రతికూల లక్షణాలు కూఫ్ యొక్క వాస్తవ రూపంలో వివరించబడ్డాయి. కూఫ్ యొక్క తల ఒక రేష్ కావడం కూడా గమనార్హం. దాలెత్ మరియు రేష్ మధ్య వ్యత్యాసం. దాలెత్ యొక్క కుడి మూలలో ఉన్న యోద్ అనేది తండ్రి స్వభావాన్ని సూచిస్తుందని చెప్పడం జరుగుతుంది. దీనిని బట్టి హే యొక్క పవిత్రత మరియు కూఫ్ యొక్క అపవిత్రత